హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? మంచి సెటప్ కావాలా, తక్కువ రేట్ లో కావాలా, బెస్ట్ ప్రైస్ లో అదిరిపోయే క్వాలిటీలు కావాలా? 100%. నాకు నచ్చిన మైక్ అయితే రాడ్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇండియాలో కొనేదానికి దుబాయ్ లో కొనేదానికి డిఫరెన్స్ ఏమరా అంటే, మీరు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ వేసుకొని వచ్చేసి వీసా పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం డబ్బుల్లో దుబాయ్ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంత డిఫరెన్స్ అయితే ఉంటది. One side. Which one you like? Almost like. Which one you like? ఐ థింక్ నా ఫేవరెట్ కెమెరా అయిన డీజే ఓస్మో పాకెట్ 3 అయితే ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసి లోపల ఏముందో ఏంటో చూద్దాం పదండి. నా వీడియోలో అయితే చూపించండి, ₹1 గురించి చూపించినాడు. మాకు మంచిగా డిస్కౌంట్ ఇవ్వండి, మంచి ప్రైజెస్ ఇవ్వండి అని చెప్తే మీకు ఖచ్చితంగా బ్రో అయితే డిస్కౌంట్ ఇస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే దుబాయ్లో అయితే ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, దుబాయ్లో బర్దుబాయ్కి అయితే వచ్చిన అనమాట ఈరోజు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కొందామని చెప్పేసి మనం పాత గియర్లన్నీ అప్గ్రేడ్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. క్వాలిటీ మామూలుగా ఉండబోయేది లేదు నెక్స్ట్ నుంచి. సో ఎలక్ట్రానిక్ మార్కెట్కి అయితే వచ్చినాను. వెళ్ళి ఐఫోన్ ధరలు ఎలా ఉన్నాయి, ఎంత చౌకగా పడతాయి దుబాయ్కి, ఇండియాకి దుబాయ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏంటి, ఎలా కొనుక్కోవాలి, అన్ని ఈరోజు వీడియోలు అయితే మీకు చెప్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ చేసుకొని తక్షణమే వండర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మొదలు పెట్టే ముందు మీకైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలా. మీలో చాలా మందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలా ఏంటి, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదంతా క్లియర్ చేయడానికి నేనైతే మీ ముందుకైతే వచ్చినాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. నేనే పర్సనల్గా వచ్చి మీకున్న డౌట్స్ అంతా క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. ప్రజెంట్ నేనైతే బర్దుబాయ్లో అయితే ఉన్నాను. మీరైతే చూసుకోండి, ఈ ఏరియా మొత్తం ఎలక్ట్రానిక్స్ అమ్ముతారనమాట. ఫుల్గా మీరైతే చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక 4-5 షాపుల లోపలికైతే వెళ్ళి ప్రైజెస్ అయితే కంపేర్ చేసుకున్నా. నాకు బెస్ట్ షాప్ ఎక్కడ కనిపించిందో అదైతే మీకైతే నేను చూపిస్తాను. మనోడు వెళ్ళిపోతున్నాడు సైకిల్ వేసుకునేసి. సో మనం రోడ్డు క్రాష్ చేసుకొని ఇప్పుడు ఏ బిల్డింగ్లో వెళ్ళాలా ఏంటి మీకు ప్రతి ఒక్కటి నేనైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మీరు కరెక్ట్గా ఇలా వస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అంబాజ్ బిల్డింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే రండి. స్పాజియో కాదు, అది బాగా కొంచెం మిమ్మల్ని మోసాలు చేస్తాడు స్పాజియో వాడి దగ్గరికి వెళ్ళకండి. ఈడ అంబాజ్ బిల్డింగ్ అని ఉంది కదా, దానికైతే రండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ బిల్డింగ్ ఉంటుంది కదా, ఈ బిల్డింగ్లో మీరు చూసుకుంటే డ్రీమ్ సిటీ అని ఉంది, ఇంకా సిటీ చాయిస్ అని ఉంది. దాని దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చినారనుకోండి, ఈ బిల్డింగ్ అయితే వస్తుంది, అంబాజ్ బిల్డింగ్ అని చెప్పేసి. ఆ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను. బెస్ట్ ప్రైజెస్ ఎక్కడ దొరుకుతుంది మీకు దుబాయ్లో, మంచి ప్రైజెస్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు మీకు చూపిపోతాను. చలో లోపలికి అయితే వెళ్దాం, బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. కార్లు చూడండి మా భలే ఉన్నది, కార్లు మంచి ఫ్యాన్సీ కార్లు అయితే ఉన్నాయి ఈ సిటీలో. మీరు ఇలా లోపలికి వస్తున్నారంటే పైకి అయితే వెళ్ళకండి, ఇక్కడే డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి రాగానే డిజి హబ్ అని చెప్పేసి మీకైతే షాప్ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట డిజి హబ్ అని చెప్పేసి. దీని లోపలికి అయితే వెళ్ళి మన బ్రదర్ని అయితే మీట్ అవుదాం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? సో నాకు వ్లాగింగ్కి ఒక మంచి సెటప్ అయితే ఇవ్వాలి నువ్వు, సరేనా? ఒక మంచి సెటప్ అదిరిపోవాలా. తెలుగు కాంట్ స్పీక్ కన్నడ ಅರ್ಥ ಐತೆ ಕನ್ನಡ ಫ್ಲೂಯೆಂಟ್ కొంచెం. సో మన బ్రోని అయితే మీరు చాలా వీడియోలో చూసుంటారు. మనోడు పాపం కింద నుంచి చాలా పైకి అయితే వచ్చినాడు అనమాట. బాగా ఇన్స్పిరేషన్ అందరికి. 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నా. మంచి సెటప్ కావాలా, తక్కువ రేట్ లో కావాలా, బెస్ట్ ప్రైస్ లో అదిరిపోయే క్వాలిటీలు కావాలా? 100%. మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ప్రైస్ తక్కువ రేటు, సౌక. ఇప్పుడు మేము చూడండి, పుష్ప తగ్గలేదు. సో ఇప్పుడు మనకైతే చెప్పినా అనమాట, నాకు మంచి రేట్లో బెస్ట్ క్వాలిటీ గ్యాడ్జెట్స్ అయితే ఇమ్మని చెప్పినాను. మనకైతే మన బ్రదర్ అయితే ఇస్తానన్నాడు. నేను ఏం కొంటాను ఏంటి ఇంక మరి కాసేపట్లో మీకైతే చెప్తాను. బెస్ట్ ప్రైజెస్లో నేనైతే కొనబోతాను, మీకు అది కూడా చూపిస్తాను. దుబాయ్కి మీరందరూ ఎందుకు వస్తారు? ఐఫోన్ తక్కువ రేట్లో పడుతుంది అని చెప్పేసి మీరైతే దుబాయ్కి అయితే వస్తారు. అది నిజమే మామ. ప్రస్తుతానికి నేనైతే చూడండి 17 సిరీస్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఇందులో మంచిగా ఫేవరెట్గా నచ్చిన కలర్స్ అయితే ఈ రెండే అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఈ 2 కలర్స్ యాడ్ చేసినారు కదా 17లో. ఇవైతే నాకు బాగా నచ్చింది. ఇది ఎంత చౌకగా పడుతుందంటే మీరు దుబాయ్ వీసా కొనేసుకోవచ్చు, దుబాయ్ ఫ్లైట్ టికెట్లు. ఈ ఒక్క ఫోన్ ఇండియాలో కొనేదానికి దుబాయ్లో కొనేదానికి డిఫరెన్స్ ఏమరా అంటే
మీరు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ వేసుకొని వచ్చేసి వీసా పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం డబ్బుల్లో దుబాయ్ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 40,000 రూపాయలు మీకు ఈజీగా డిఫరెన్స్ అయితే వస్తుంది ఇండియాకి దుబాయ్కి. నేను ప్రైజెస్ మీకు చాలామంది చెప్పేసినారు, చాలామంది వీడియోలో మళ్ళీ ప్రైజెస్ చెప్పి మీకు బోర్ కొట్టించాలని చెప్పి అనుకోవట్లేదు. కానీ ఈ డిఫరెన్స్ అయితే ఈజీగా 40 to 50K అయితే డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు నేను పర్చేస్ చేసినటువంటి మీకు 1 by 1 అయితే చూపిస్తాను. నా ఫేవరెట్ కెమెరా అనమాట. అందరి క్రియేటర్స్ ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకునే కెమెరా DJI Osmo Pocket 3. ప్రతి ఒక్క క్రియేటర్ కొనుక్కోవాలనుకుంటున్నారు. నేను క్రియేటర్ కాంబోని కొనుక్కున్నాను, ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రా మనకి మైక్ వస్తుంది అండ్ ఇంకేమొస్తుంది, మైక్ ఒకటి వస్తుంది, దాంతోపాటు బ్యాటరీ ఒకటి ఇస్తారు ఎక్స్ట్రాగా, అది ప్రొటెక్టర్ ఇస్తారు, ఇవన్నీ ఉంటుంది ఇందులో. మీరు ఓన్లీ నార్మల్ది కొనుక్కున్నారు అనుకోండి, అంత డిఫరెన్స్ ఏం లేదు. ఇండియాకి దీనికి 15,000 అయితే డిఫరెన్స్ వస్తుంది. ఒక్క కెమెరాలో నాకు 15,000 డిఫరెన్స్ అయితే వచ్చింది. మీరే చూసుకోండి ఇండియాలో ఎంత ప్రైస్ పడుతుంది అంటే. నాకు 15,000 డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఎయిర్పోర్ట్స్ అయితే ఈ మధ్యకాలంలో జనాలు వాడడం తగ్గించేన్నారు, ఎందుకంటే రేడియేషన్ ఎక్కువైపోతా ఉందని చెప్పేసి నేను కూడా మానేస్తున్నాను. ఎయిర్పోర్ట్స్ ఎడిటింగ్కి ఎక్కువ వాడేస్తున్నాను కదా ఎయిర్పోర్ట్స్, అందుకని చెప్పేసి బంద్ చేసేసి నేనైతే వైర్డ్ అయితే 2 కొనుక్కున్నాను. 2 ఎందుకు కొనుక్కున్నాను అంటే, నాకు ఒకటి, ఇది మా అన్నకి కావాలన్నాడు, సో మా అన్నకి ఇద్దరికి కలిపి కొనుక్కున్నాం. ఇండియాకి ఇక్కడికి నాకు 1000 రూపాయలు అయితే తగ్గిందనమాట ఇది. అండ్ ఇంకొకటి GoPro. మనకి లాస్ట్ టైం GoPro 11 వాడుతూ ఉన్నాం కదా, ఇప్పుడు GoPro 13కి అయితే అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి GoPro 13కి అయితే అప్గ్రేడ్ అయినాను. ఇది మంచి ప్రైజే పడింది నాకు కూడా. ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెన్సే వచ్చింది, డిఫరెన్స్ మర్చిపోయినా, కానీ చాలా డిఫరెన్సే వచ్చింది. మంచి ప్రైజ్లో అయితే ఇచ్చినారు నాకు, చాలా మంచి ప్రైజ్. ఇండియాలో ఆ ప్రైజ్ వచ్చే ఛాన్సే లేదు. అదొకటి. మళ్ళీ ఇది నేను కొనుక్కున్న దానికి పాపం బ్రో నాకు కాంప్లిమెంటరీగా ఇచ్చినాడు. బ్రో అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చినాడు, థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. MT45 ఉలాన్జీ. ఇది స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట, కెమెరా పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇదైతే మనకి ఫ్రీ, బ్రో మనకి ఫ్రీగా ఇచ్చేసాడు క్రియేటర్ అని చెప్పేసి. ఈ క్రియేటర్ కాంబో చెప్పినా కదా, అది చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసుకోండి ఎలా ఉంటుందో, చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇవన్నీ అయితే నేనైతే కొనుక్కున్నాను. నాకు తెలిసి మంచి రేట్లు, చాలా బెస్ట్ రేట్లు నాకైతే వచ్చింది. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. ఈ షాప్ లో ఇంకా ఏ కెమెరాలు ఉందో మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, ఇది నా ఫేవరెట్ కెమెరా అనమాట. ట్రావెలింగ్ లో ఇంకా లబ్బుబు కెమెరాస్ ఉన్నాయి, అది కూడా కొంచెంసేపు తర్వాత మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా మైక్స్ అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోండి. నాకు నచ్చిన మైక్ అయితే రాడ్, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. DJIతో కంపేర్ చేసుకుంటే నాకు రాడ్ కొంచెం బడ్జెట్లోనే అనిపిస్తుంది, ఎందుకంటే నేను 2 యూజ్ చేసిన కాబట్టి. DJI మినీ ఉంది, ఇంకా ఈ మొబైల్ గింబాల్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నామమ్మా. ఛార్జింగ్ కొంచెం తక్కువ వస్తూ ఉంది ఇందులో. నేను ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నాను మొబైల్ గింబాల్. ఛార్జింగ్ నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ ఓకే, బెస్ట్ ఛార్జింగే. ఒక వీడియో షూట్ చేయొచ్చు అనమాట. 2 వీడియోలు 3 వీడియోలు అంటే ఖచ్చితంగా ఛార్జింగ్ రాదు. ఇంకా మైక్ మినీ ఉంది, ఖచ్చితంగా బెస్ట్ మైక్స్ మీరు వాడుకోవాలంటే, మీ దగ్గర బడ్జెట్ ఉందంటే మైక్ మినీ అయితే కొనేసుకోండి. ఇంకా పాడ్కాస్ట్ సెటప్ మొత్తం ఉంది ఇక్కడ, మీరైతే చూసుకోండి. మీరు ఇది పెట్టుకునేసి పాడ్కాస్ట్లు అయితే బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు. ఇండియాలో ఈ మధ్యకాలంలో ఫుల్ ట్రెండ్ కదా పాడ్కాస్ట్ అయితే ఇక్కడ కొనుక్కోండి. అండ్ ఇంకొక రూ. 10 కెమెరాని చూపిస్తా చూడండి. ఇది చూసినారా, Go 3S అనమాట. సెటప్ అవన్నీ చూడండి ఎంత క్రేజీగా ఉందో, చాలా బాగున్నాయి. లెన్సులు, ఇంకా అన్ని రకాల లెన్సులు అయితే పెట్టున్నారు. లెన్సులు మీకు ఆల్మోస్ట్ 50,000 నుంచి ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది. మంచి లెన్సులు కొనుక్కున్నారనుకోండి మీరు. ఇంక ఇది ప్రింటరు, మీ అందరికీ తెలిసిందే, ఫోటో తీసేసుకొని డైరెక్ట్గా ప్రింటింగ్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా ఇది X4, నేనైతే X3 యూజ్ చేసినాను ఇన్ని రోజులు. X4 అయితే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. X3 నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు X3 యూజ్ చేసిన. ఇప్పుడు లేటెస్ట్గా మనకి X5 అయితే వచ్చేసింది, మీరైతే చూడండి. X5 అనమాట. ఫుల్ కాంబోనా? ఫుల్ కాంబో సింగిల్ 2,100 dirhams. మీరు వచ్చినారంటే నా వీడియోలో అయితే చూపించండి భయ్యాకి, మీకైతే మంచి డిస్కౌంట్ ఇవ్వమంటాను. ఇందాక చెప్పినా కదా కొడెక్ కెమెరా అనేది ఇప్పుడు నేను అన్బాక్స్ చేస్తానని చెప్పేసి, ఒకసారి చూద్దాం. ఇందులో సర్ప్రైజ్ అయితే ఉంటుంది. లబ్బుబు అనమాట. దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇందులో సర్ప్రైజ్ ఏమంటే ఏది వస్తుందో ఎవరికీ తెలియదు అనమాట, అదే ఇందులో సర్ప్రైజ్. ఇది కూడా భయ్యా మనకి కాంప్లిమెంటరీగా ఇచ్చేసినాడు, పాప మంచోడు. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. టాటా, రెడీ, 3, 2, 1 go. Which one you like? One second. Which one you like? Almost. Which one you like? I think red color. Red color, red color. I like this one, yellow color. You like yellow, huh? Yellow. This is like a vintage. Vintage. Then you put. చూద్దాము రెడ్ కలరా ఎల్లో కలరా అని చెప్పేసి.
ఇద్దరు రాలేదు. మనకైతే బ్లూ కలర్ కెమెరా అయితే వచ్చేసింది అనమాట. వాట్ దిస్ నేమ్? లబూబు. No, Kodak 1987. Kodak. Kodak 90, but it's kind of a Labubu. లబూబు Keychain detail camera. చిన్న కెమెరా అంట, బుజ్జి కెమెరా. అంటే మన కీ చైన్ లాగా వేసేసుకోవచ్చు దీంతో. చాలా బాగుంటది చూడడానికి, క్యూట్ గా భలే ఉన్నది. Like this. Take picture. సూపర్ కీ చైన్ ఆన్. ఓకే, ఆన్ కూడా అయింది చూసుకోండి. చిన్నదందు బొడ్డది భలే ఉండదు కెమెరా చూడడానికి. సెలెక్ట్ మోడ్, కెమెరా మోడ్, వీడియో మోడ్ అన్నిట్లో. With memory card also you can use. వీడియో ఆల్సో వీ కెన్ రికార్డ్. Video also you can record. ఎవ్రీడే ప్రైస్ చేంజింగ్. iPhone everyday price will be little bit హై అండ్ అవునా. color variant sometimes short price will increase, decrease, depend. All market check చేయండి, మళ్ళీ వచ్చి తీసుకోండి. అదే మొత్తం మార్కెట్ అంతా చెక్ చేసుకొని మళ్ళీ అయితే వచ్చి నా దగ్గర తీసుకోండి. నేను బెస్ట్ ప్రైస్ ఇస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయన. నాకు నేను వాడే డ్రోన్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఇది ఉంది కదా ప్రస్తుతానికి, ఏదేది మినీ 4 Pro. నేను వాడే డ్రోన్ అయితే అదే. ఇప్పుడు మినీ 5 Pro కూడా వచ్చేసింది మనకి. మినీ 5 Pro వచ్చేసింది. ఇదే షాపు, మరీ అంత ఏముండదు, చిన్న షాపే కానీ మంచి షాప్. అన్ని రకాలు అన్నీ మీకు దొరుకుతుంది. ఇది డ్రోన్ Neo 2నా. ఐఎమ్ యూజింగ్ మినీ 4 Pro. DJI Mini 5 Pro, Mini 5 Pro combo, and Neo 2 Flymore combo ఎలా ఉండు. బెస్ట్ ప్రైస్. జస్ట్ మెసేజ్ చేయండి, ఐ గివ్ యూ బెస్ట్ ప్రైస్. ఆన్లైన్ హోమ్ డెలివరీ చేస్తారా మీరు? హోమ్ డెలివరీ మీన్స్ ఓన్లీ UAE. ఓన్లీ నో ఇంటర్నేషనల్. వై నో ఇంటర్నేషనల్? International, there is some reason. Like so much will come na. International means problem. DJI already banned in India. DJI banned. The person can take there only. We cannot do bulk. So in UAE there is allowed. Home delivery. In UAE we can sell DJI products. But there is so many restrictions for the flying. Okay, in India we can fly but can't sell. అది ఇప్పుడు ఎయిర్ 3S అన్నమాట. ఇదైతే చూడండి బాగా హెవీగా. ఎంత మీకైతే చూపిస్తారు. ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు పాపం. షాప్లో ఫుల్ రద్దీగా ఉన్నారనమాట. ఈ టైంలో మీరైతే చూసుకోండి, అక్కడైతే కనిపిస్తుంది కదా Mavic 4 Pro అని చెప్పేసి. అది హెవీ అనమాట, బల్క్. ఇంకా మనకు సంబంధించిన RS4 కూడా ఉంది. ఇంకా బ్యాటరీలు అన్నీ మంచిగా పెట్టినారు మామ నిజంగానే. ఈ GoPro సెటప్స్, GoPro ఎలా ఉందో ఏంటో చూసుకోండి. లైట్స్, మీరు ప్రొఫెషనల్ ఇంకా సినిమా తీసేవచ్చు. కొన్ని సెటప్లతో అన్నిటితో కలిపేసుకొని ఏకంగా సినిమాని తీసేయచ్చు, అంత ఉంది సెటప్ మొత్తం. ఇంకా బయట చూడండి, రీసెంట్గా పాపం బ్యాగులు ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. బ్యాగులు ఉన్నాయి మామ. ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ మామ, నాకు బాగా ఇష్టం ఇది. నేను 4 వాడుతున్నాను కదా, 5 అయితే వచ్చేసింది చూడండి. ఇంకా అంతవరకే మనం అలో చేయొచ్చు అనమాట. దాని తర్వాత ఇండియాలోకి తీసుకొస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీకు ఆల్రెడీ నేను చూపించిన శ్రీలంకలో నేను ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినాను ఏంటి అని చెప్పేసి చూసినారు కదా. నేనైతే ఇక్కడ వచ్చి మంచిగానే ఎలక్ట్రానిక్స్ అయితే అన్ని పర్చేజ్ చేసుకున్నాను. ఒక మాల్ అయితే చూసేసి ఇక్కడ పక్కనే చాక్లెట్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు గుర్తుపెట్టడానికి చెప్తున్నాను, చాక్లెట్ షాప్ ఉంటుంది. ఇది నేను ఎలాంటి రకమైన ప్రమోషన్స్ అయితే ఏమీ చేయట్లేదు. నేను వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇక్కడ నాకేం ఎక్స్పీరియన్స్ ఉందో అదే మీకు అయితే చెప్తాను. నీకు తెలుసు కదా, మీ వంటర్ పైన ఎప్పుడు అంత ప్రమోషన్స్ అయితే చేయను. నాకు పెద్దగా నచ్చవు కూడా ప్రమోషన్స్ చేయడం, అందుకే. సో ఈ డిజి హబ్కి అయితే వచ్చేసి మీరు కూడా గ్యాజెట్స్ అన్నీ కొనుక్కోండి. ఎక్కువ ప్రైజెస్ నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇక్కడ డే బై డే ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఇప్పుడు నేను ఒక ఫిక్స్డ్ ప్రైస్ చెప్పేసి మళ్ళీ మీరు వచ్చేసి అన్న నువ్వు చెప్పినావు కదా ఆ ప్రైస్ లేదన్నా అంటే అది మళ్ళీ ఇబ్బంది అవుతాయి కదా. అందుకని ప్రతిరోజు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక 100 నుంచి 200, 0 నుంచి ఒక 200 dirhams మధ్యలో ఫ్లక్చువేట్ అయితే అవుతుందన్నమాట ఆ ప్రైజెస్. సో అందుకని చెప్పేసి నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే మీకు చెప్పట్లేదు. హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు వచ్చేసి ఇక్కడికి నా వీడియోలో అయితే చూపించండి, వంటర్ పైన చూపించినాడు, మాకు మంచిగా డిస్కౌంట్ ఇవ్వండి, మంచి ప్రైజెస్ ఇవ్వండి అని చెప్తే మీకు ఖచ్చితంగా బ్రో అయితే డిస్కౌంట్ ఇస్తాడు. సో ఇంకొక బ్రోని అయితే పరిచయం చేపిస్తుంది. హాయ్ హాయ్ హాయ్. మనోడు తెలుగు గడ భలే మాట్లాడతాడనమాట, భలే సరదా మనిషి. హోప్ఫుల్లీ మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఇంకా అన్బాక్సింగ్ ఒకసారి చూసేయండి. అన్బాక్సింగ్ తర్వాత ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. దుబాయ్లో మనం ఎలక్ట్రానిక్స్ అయితే పర్చేస్ చేసినాం కదా, అది ఏమేమి పర్చేస్ చేయండి ఇంకొకసారి మీకైతే చెప్తాను. నా ఫేవరెట్ కెమెరా అయిన
డీజే ఓస్మో పాకెట్ 3 అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో దీన్ని కొనాలి అనుకున్నాను అనమాట. కానీ ఇండియాలో చాలా ప్రైస్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 60,000 రూపాయలు అయితే ఉంది. నాకు ఇక్కడ 45,000 రూపాయలకే వచ్చింది. సో 15,000 రూపాయలు అయితే తగ్గింది. నా ఫ్లైట్ టికెట్లు ఈ ఒక్క కెమెరాతో ఎగిరిపోయింది అనమాట. సో ఫ్లైట్ టికెట్లు మొత్తం కలిసి వచ్చింది ఈ ఒక్క కెమెరాతో. ఇంకా నేను గోప్రో అయితే కొన్నాను. గోప్రో అయితే ఓపెన్ చేసేసినాను, మీకు చూపిస్తా చూడండి. 13 సిరీస్ అయితే కొన్నాను. 13 సిరీస్లో మనకి ఏమి ఇచ్చినారంటే కెమెరా అయితే ఇచ్చినారు, మీరైతే చూసుకోండి. మంచి కెమెరా బాగుంది. ఈసారి డీజే వాడు లెన్సెస్, దీనిపైన ప్రొటెక్టర్ లెన్స్ కవర్ ఉంటుంది కదా, ప్రొటెక్టర్ కవరు, అవి అయితే ఇచ్చినారు. 2 సెట్లు ఇచ్చినారు ప్రతి దానికి. సో మంచి విషయం. ఇంకా దారం లాంటిది అయితే ఇచ్చినారు, దారాన్ని కట్టుకొని చేతికి వేసుకోవచ్చు. ఆఫ్రికాలో ఇది బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఇంకా నట్లు బోల్ట్లు బిగించుకోవడానికి, టైట్ చేసుకోవడానికి నట్లు బోల్ట్లు అయితే ఇచ్చినారు, చూసుకోండి. ఇంకా ఇది కనెక్టర్, ఇది హ్యాండ్లర్కి ప్లస్ కెమెరాకి కనెక్ట్ చేసే కనెక్టర్ ఒకటి ఇచ్చినారు. నా ఫేవరెట్ కెమెరా అయిన డీజే ఓస్మో పాకెట్ 3 అయితే ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసి లోపల ఏముందో ఏంటో చూద్దాం పదండి. అన్బాక్స్ చేస్తున్నాను. ఇక్కడే అన్బాక్స్ చేయడం బెటర్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నేను ఇండియాకి వచ్చి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడే అన్బాక్స్ చేస్తే ఇక్కడ పక్కనే షాప్ కాబట్టి వెళ్ళి అన్నీ చూసేసుకొని వస్తాను. కవర్ తీసి పడేద్దాం. సిలికాన్ జెల్ అయితే ఇచ్చినారు, మనం దేనికి యూజ్ చేయం దీన్ని అయితే. ఇంకా బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో ఏవో ఉన్నాయో ప్రతి ఒక్కటి చూద్దాము. ప్రొటెక్షన్ గార్డ్ అయితే ఇచ్చినారనమాట. మనకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ప్రొటెక్షన్ గార్డు. మన కెమెరా బాగా సెన్సిటివ్ కదా, 360 డిగ్రీస్ కెమెరా కదా, సో దాన్ని కాపాడడానికి మీకు ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఒక లెన్స్ ఇచ్చి ఉంటారు, మనం ఈ లెన్స్ని అయితే ఇక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోండి, ఈ లెన్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఇచ్చినారు. ఇది మొత్తం కెమెరా హోల్డింగ్ లాగా పనికి వస్తుంది, బాగా యూస్ఫుల్ అయ్యేది. ఇది పక్క పెట్టేద్దాం అవన్నీ. ఇప్పుడు మనం మెయిన్ కెమెరాని అయితే ఓపెన్ చేస్తాం. దానికి ముందు ఏమి ఇచ్చినారు, వారంటీ కార్డు అయితే ఇచ్చినారనమాట, మీరైతే చూసుకోండి. వారంటీ కార్డు, ఇంకా మాన్యువల్ బుక్స్, ఒక స్టిక్కరు, సేమ్ క్రియేటర్ కాంబోలో కావాల్సిన స్పెసిఫికేషన్స్ అంతా ఇందులో ఉన్నాయి. ఇవి పక్కన పడేద్దాం. డీజే వాడు ఎప్పుడు మైక్స్ కొన్నా ఇలాంటివి అయితే ఇస్తాడు, మైక్కి ఇచ్చేవాడు, ఇప్పుడు కెమెరాకి అయితే ఇస్తున్నాడు. ఇది సెటప్. ఇదే మన కెమెరా అనమాట. చూడ్డానికి చాలా ఎంత ఉంది చూడండి, నా హ్యాండ్కి జస్ట్ నా హ్యాండ్ అంత ఉంది మొత్తం. ఇందులో కెమెరా మొత్తం ఇదే అనమాట, ఎంత చిన్న కెమెరా. ఆన్ చేయడం చాలా ఈజీ ఇందులో. జస్ట్ మొన్న నేనైతే ఫ్లిప్ చేస్తానా, ఫ్లిప్ చేసిన వెంటనే ఇదైతే ఆన్ అయిపోతుంది, చూసుకోండి. వెంటనే 3 సెకండ్స్లో అయితే ఆన్ అయిపోతుంది. అండ్ ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. నైట్ టైంలో కూడా ఎంత బాగా ఎంత క్లియర్గా ఉందో చూసుకోండి. నా ఫేస్ అయితే నైట్ విజన్ కూడా చాలా బాగుంటుంది కెమెరాలో, అందుకే నాకైతే ఇది మొత్తం నచ్చింది. ఇంకా ఇందులో సెట్టింగ్స్ ఇవన్నీ చేసేసుకోవాలా. మళ్ళీ దీన్ని రిటర్న్ ఫ్లిప్ చేసినారనుకోండి ఆఫ్ అయిపోతుంది, చాలా ఈజీ. ఇందాక నేను చెప్పినా కదా ప్రొటెక్టర్ అని చెప్పేసి, ఇది మన ఇందులో పెట్టుకోవడానికి. చూసినారా, మన ఈ మెయిన్ కెమెరా ఉంది కదా, దీనికైతే డ్యామేజ్ అయితే అస్సలు జరగకూడదు. ఇది డ్యామేజ్ అయింది అనుకోండి మొత్తం కెమెరా మొత్తం ఖరాబ్ అయిపోయినట్టే. సో దానికోసమే అనమాట ఈ స్పెషల్ ప్రొటెక్టర్. ఇంకా ఇందులో ఏవైతే ఉందో చూద్దాం. క్రియేటర్ కాంబో కాబట్టి మనకైతే ఒక మైక్ అయితే ఇచ్చినారు, డీజే మైక్. నేను ఆల్రెడీ చైనాలో ఈ డీజే మైక్ని అయితే పర్చేస్ చేసుకున్నాను. మీరు అది చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో కూడా ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది ఎలక్ట్రానిక్ మార్కెట్ గురించి. ఇంకేమి ఇచ్చినారు, ఒక బ్యాటరీ. ఈ క్రియేటర్ కాంబోలో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమరా అంటే, ఒక బ్యాటరీ ఇస్తారు, దాంతోపాటు ఒక డీజే ఇన్బిల్ట్ మైక్ అయితే ఇస్తారనమాట. ఈ రెండు మనకి చాలా యూస్ఫుల్ అయ్యేది. ఇది వచ్చే కొద్దికి హోల్డర్, ఇది ఎలాంటి పవర్ బ్యాంకు ఏది కాదు, హోల్డర్ అనమాట. మనం పట్టుకోవడానికి, గ్రిప్ పట్టుకోవడానికి బలంగా ఉండాలని చెప్పేసి ఎక్స్ట్రా హోల్డర్ ఇది. ఇంకా దాంతోపాటు కింద మనకి 3 హ్యాండ్ మౌంట్ లాంటిది అయితే ఇచ్చినారు, మీరైతే చూసుకోండి. పెట్టేసుకొని వీడియో రికార్డులు చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకంతే, ఇంకేముంది, ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చినారు, అది పక్కకు పెట్టేస్తే
ఇంకా నాయిస్ రిడక్షన్ అయితే ఇచ్చినారు. మనకి విండ్ అలాంటి మౌంటైన్ ఏరియా లేదా బీచ్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ విండ్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాగ్నెట్స్, ఈ మ్యాగ్నెట్ అనమాట, ఏదైతే మన డీజే మైక్ ఉందో మ్యాగ్నెట్ పెట్టేసుకొని కనిపించేసుకొని షర్ట్కి పిన్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన లెన్స్ అయితే ఇదే అనమాట. మనం అవుట్ సైడ్కి వెళ్తున్నాము, సన్లైట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఈ లెన్స్ని అయితే యూజ్ చేయాలి. అందుకే దీనికి ఫుల్ ప్రొటెక్షన్ వేసి ఇచ్చినారు. జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట ఈ లెన్స్ని. అవుట్ సైడ్ మనం వీడియో తీస్తున్నామంటే ఈ లెన్స్ అయితే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకేం లేదు, మొత్తం అదే. మళ్ళీ ఇంకొక సిలికాన్ జెల్ అయితే ఉంది. ఇదే మొత్తం అన్బాక్సింగ్. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఇంకా గోప్రో మీకు ఆల్రెడీ చూపించేసాను, గోప్రోలో ఏముందని చెప్పేసి. ఇదే మొత్తం నేను మొత్తం పర్చేస్ చేసుకునింది. నాకైతే మంచి డీల్లో మంచి ప్రైస్కి అయితే ఇచ్చినారు. మీరు కూడా దుబాయ్కి వచ్చి సేమ్ ఇంకా అన్ని షాప్స్ తిరగండి. ఏ షాప్స్లో మీకు మంచి ప్రైసెస్ ఇస్తారు, మీరు ట్రస్ట్ వర్తి అనుకుంటారో ఆ షాప్స్కి అయితే వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అదిరిపోయే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్.